విశ్వసించి మాత్రమే ప్రార్థన చేయాలి, నమ్మి మాత్రమే ప్రార్థన చేయాలి, నమ్మకం లేకపోతే ప్రార్థన చేయొద్దని ఇందాక మనం చెప్పుకున్నాం. 4వ పాయింట్ కింద మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఇట్లాగే ప్రార్థన విధానంలో ఒక చర్చికి ఒక గుంపు ప్రార్థన చేయడానికి వెళ్ళింది. దేని కొరకంటే వర్షాలు పడడం కోసం. ఆ గుంపులో వర్షం పడడం కోసం ఒక సమూహంగా ఏర్పడి ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగి వెళ్తుంటే అందులో ఒక చిన్నపిల్ల తిరిగి వచ్చేటప్పుడు వర్షంలో తడిసిపోతానేమో అని చెప్పని ముందుగానే గొడుగు కూడా తీసుకొని వెళ్ళింది అమ్మాయి ప్రార్థన. ఇది అమ్మాయి నమ్మకం. అర్థమైంది నేను ఏం చెప్తున్నాను? ఇది చాలా మంది సేవకులు చాలా రకాలుగా చెప్పుకుంటారు. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మనం దేని గురించి ప్రార్థనకి వెళ్తున్నాం అంటే వర్షం పడాలి అని చెప్పి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. కనుక తిరిగి వచ్చేటప్పుడు వర్షం పడితే నేను తడిసిపోతానుగా, అప్పుడు నేనేం చేయాలి? గొడుగు ఉండాలి. అందుకని ప్రార్థనకి వెళ్ళేటప్పుడే గొడుగు తీసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి ప్రార్థనకి. నమ్మి ప్రార్థన చేయడానికి వెళ్ళింది. ఎందుకంటే నేను ప్రార్థన చేయడం అయిపోయిన తర్వాత నుంచి వర్షం పడుతుంది అని నమ్మి గొడుగు ముందుగానే తీసుకెళ్ళింది. ఇటువంటి నమ్మకంతో కూడిన ప్రార్థన మనకుందా? ఉండాలి అన్నది ఆజ్ఞ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనడు అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మాలి కదా. చాలు. నమ్మెలింది అమ్మాయి గొడుగు తీసుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళింది. ఇటువంటి సిద్ధపాటు కలిగిన ప్రార్థనా జీవితం మనం చేయాలి. అప్పుడు మాత్రమే మనం పొందుకోగలుగుతాం. ఇటువంటి సిద్ధపాటు మన దగ్గర ఉండాలి. సో విశ్వాస సహితమైన ప్రార్థన, ఇది 2వ పాయింట్. ఇది 3వ పాయింట్. అంటే ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ రహస్య ప్రార్థన కాబట్టి, రహస్య ప్రార్థన ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి 2వది విశ్వాస సహితమైన ప్రార్థన. అండ్ 3వది విసుకక పట్టుదలతో కూడిన ప్రార్థన. విసుకక పట్టుదలతో కూడిన ప్రార్థన 3వది. ఈ విసుకక పట్టుదల అంటే విసుగు ఎప్పుడు వస్తుంది? చేసిన దాని గురించే చేస్తూ ఉంది. ఎంతకాలం చేయాలి? ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఎప్పుడు ఇంకా సమాధానం రాదా? న్యాయం రాదా? న్యాయం జరగదా అని విసిగిపోవడం. ఆ విసుగు వచ్చినప్పుడు పట్టుదలని కోల్పోతాం. ఇందుని గురించే బిఎల్ మోడీ గారిని మీ యొక్క విజయానికి రహస్యం ఏమిటి అని అంటే దానికి నా దగ్గర 7 కారణాలు ఉన్నాయన్నాడు. మీ విజయానికి రహస్యం ఏంటంటే 7 కారణాలు ఉన్నాయి నాకు విజయానికి, ఏమని చెప్పను అని చెప్పానంటే, సార్ ఆ 7 కారణాలు చెప్పనంటే ఆయన 7 కారణాలు చెప్తున్నాడు. మీరు చెప్పండి 7 కారణాలు ఏంటనేది. బిఎల్ మోడీ ఎప్పుడు వెళ్ళలేదు పేరు. చాలా మంది సేవకులు చాలా సందర్భాల్లో చెప్తారు దాని గురించి. ఈ ఒక్క మాట చెప్తారు. 7 కారణాలు. మొదటి కారణం ప్రార్థన. 2వ కారణం ప్రార్థన. 3వ కారణం ప్రార్థన. 7 కారణాలు ప్రార్థనే. ఆయన చెప్పిన 7 కారణాలు ప్రార్థనే నా విజయానికి రాదు. అన్నం తినకుండా అయినా పడుకుంటాను కానీ ప్రార్థన చేయకుండా పడుకుంటాను. మంచినీళ్ళు తాకుండా ఉండగలుగుతాను కానీ ప్రార్థన లేకుండా ఉండాలి. నిద్రపోకుండా ఉంటాను కానీ ప్రార్థన చేయకుండా మాత్రం ఉండదు. నా రోజు మొదలవ్వాల్సింది ప్రార్థనతోనే. నేను అన్నం తినాలన్నా ప్రార్థనతోనే, నాకు ఏదైనా కావాలన్నా ప్రార్థనతోనే, నేను నిద్రపోయేటప్పుడు ప్రార్థనతోనే. ప్రార్థన 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 ప్రార్థన. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఆలస్యం ఎందుకు అవుతుందంటే అది నాకు ఒక పరీక్ష. ఆలస్యంలో నా విశ్వాసం స్థాయి ఎట్లా ఉంటుంది అని పరీక్షించడానికి దేవుడే కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆలస్యంలో నా విశ్వాసాన్ని నేను కోల్పోతున్నానా, లేదా ఇంకా ఆ విశ్వాసము రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతూ వస్తుందా, ఈ స్థితి ఏంటి అని తెలుసుకోవడం కోసం దేవుడే కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. కొన్నిసార్లు నష్టం కన్నా కూడా తీసుకెళ్తాడు. అది యోబు జీవితం దానికి నిలువెత్తు సాక్ష్యం కదా. ఎంత గొప్ప ధనవంతుడని రాసింది బైబిల్లో. ధనవంతుల లిస్టులో యోబు ఒక రకంగా
ఏకంగా ప్రధానుడు అనుకోవచ్చు. తర్వాత అబ్రహాం కనిపిస్తాడు. ఆయన ధనవంతుడు, ఇంత గొప్ప ధనవంతుడు, భక్తిపరుడును. ధనం ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, కొడుకులున్నారు. అసలు నాకు ఇది కావాలి అని అడగడానికి అవసరం లేని ప్రార్థనా జీవితం కలిగి ఉన్న వ్యక్తిత్వం అయింది. మన జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక అవసరం కోసం ప్రార్థన చేస్తాం, కానీ ఆయన జీవితంలో అసలు నాకు ఇది కావాలి ప్రభు అని అడగాల్సిన అవసరమే లేని ఆశీర్వాదపు జీవితం అయింది. పరీక్ష గుండా వెళ్ళి తీసుకెళ్ళాడు దేవుడు. కొడుకులు చచ్చిపోయారు, రోగము వచ్చింది, స్నేహితులు తిడుతున్నారు, భార్య తిడుతుంది. విసుగుపోయాడా? విసుగు రాలా. విసుగు యొక్క నిత్యం ఆయన ప్రార్థన చేయడానికి వెనకాడలేదు. తద్వారా సమాధానం పొందుకోగలిగాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడి స్తోత్రం. అంటే ఒప్పుకొని నుంచున్నావు కాబట్టి. నువ్వు ఒప్పుకోకుండానే నుంచుంటే ఏమని అనుకుంటారేమో అని అనుకుంటూనే తోలుతున్న వారిని ఇప్పుడు ఇద్దరు చూసి ఆల్రెడీ. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొని చుండగా అది న్యాయం తీర్చడా? చాలా సింపుల్ వర్డ్స్. దివారాత్రులు విసుకకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి న్యాయం తీర్చడా? తీరుస్తాడు కదా. తీరుస్తాడన్న నమ్మకము ఎంతవరకు మనం అది స్టాండర్డ్గా అయి ఉంటుంది, కంటిన్యూ అవుతుంది? ప్రశ్న. ఒకవేళ కంటిన్యూ అవుతుంటే నీవు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. విసుకకుండా నిత్యము పదే పదే నేను ఇది అడుగుతున్నా కానీ ఇది పొందుకోలేకపోతున్నానే, కాలం గడిచిపోతుంది కానీ ఎంతకాలం అన్న ఆలోచన లేకుండా కన్సిస్టెన్స్గా నీవు ప్రార్థన చేసే విధానాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని దయచేస్తాడు. దానికి వాగ్దానమే న్యాయం తీర్చడా అని నిన్నే క్వశ్చన్ వేస్తున్నాడు. నేనెందుకు చేయను? నువ్వు విసుక్కుండా ప్రార్థన చేయడానికి నీవు సిద్ధపడగలిగిన మనసు నీదైతే న్యాయం ఖచ్చితంగా తీరుస్తావు. తీర్చడానికి ఎందుకు అనుకుంటున్నావు? న్యాయం ఖచ్చితంగా చేస్తావు. ఇది 3 రకాలు. ఇప్పటికీ 3 రకాల విధానాలు మనం చూసాం. అందులో రహస్య ప్రార్థన ఒకటి, రెండవది విశ్వాస సహితమైన ప్రార్థన, మూడవది విసుగక పట్టుదలతో కూడిన ప్రార్థన, ఇక 4వది హృదయపూర్వకమైన ప్రార్థన. ఏమిటది? హృదయపూర్వకమైన ప్రార్థన, హృదయపూర్వకంగా చేసే ప్రార్థన. పేతురు కొరకు హృదయపూర్వకంగా ఒప్పుకొని చేశారు ప్రార్థన. సంఘం పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ఒప్పుకొని మరి ప్రార్థన చేసింది. అయ్యా, హృదయపూర్వకంగా ప్రార్థన చేసింది. మా పేతురు గారు విడుదల చెందాలి, విడుదల పొందాలి, ఆ చెరసాల నుంచి బయటికి తీసుకురాయ్యా అని చెప్పని హృదయపూర్వకంగా ఒప్పుకొని ప్రార్థన చేశారు. హృదయపూర్వకంగా అంగీకరించి సంఘముగా కూడుకొని వారు చేశారు. చేయడం ద్వారా ఏం జరిగింది? అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. కొంచెంసేపు నుంచొని కూర్చోవచ్చు. అత్యాశక్తితో సంఘము దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. ఆయన విడిపింపబడాలి. అత్యాశక్తితో పేతురు విడిపింపబడాలని ప్రార్థన చేస్తున్నారు. రిజల్ట్ కొంచెం సేపటికి పేతురు వచ్చి తలుపు కొడతాడు. సరే, అక్కడ ఉన్న కొంతమంది నమ్మరు, కానీ ఒక చిన్నది మాత్రం నమ్మిద్ది. మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆయనే తలుపు కొడుతున్నాడు అని చెప్పి నమ్మిద్ది. ఆ పేరు రోదే అని ఒక చిన్నది అని రాస్తుంది అక్కడ ఆ స్టోరీలో. రోదే అని ఒక చిన్నది. బట్ ఏదైనా కానీ వాళ్ళు హృదయపూర్వకంగా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఇదే ఆసక్తితో ఇంకొక
ప్రవక్త కూడా ప్రార్థన చేశాడు, రిజల్ట్ 3.5 సంవత్సరాల వర్షం కురవలేదు అని రాసింది కదా. 3.5 సంవత్సరాల వర్షం కురవలేదు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే వర్షము కురవకున్నట్లు తను ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థన విని 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా చేశాడు అని చెప్పి రాసింది. హృదయపూర్వకంగా ఆసక్తితో ప్రార్థన చేసే విధానం రిజల్ట్ పొందుకోగలుగుతాం. ఇటువంటి ఆసక్తి నీకున్నదా? ఇటువంటి ఆసక్తి నీకున్నదా? ఎంతసేపటికి ప్రభువా నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, ఎప్పుడు విడిపిస్తావు, ఎప్పుడు దీని నుంచి బయటకు తీసుకొస్తావు, ఎప్పుడు ఆశీర్వదిస్తావు అని చెప్పి అడగడమే కాదు. ఇది కాదు ఆసక్తి, ఇందులో కాదు ఉండాల్సింది ఆసక్తి. ఎప్పుడు ఉండాలి తెలుసు ఆసక్తి? ఆదివారం ఎప్పుడు వస్తుంది, శుక్రవారం ఎప్పుడు వస్తుంది, ఇటువంటి ఆన్లైన్ ప్రేయర్ ఎప్పుడు వస్తుంది, నేను ప్రార్థనలో గడిపే సమయం అన్న ఆసక్తి. ఎదురు చూడు. మందిరం స్టార్ట్ అవ్వక ముందే వచ్చి కూర్చోవడం, పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేయకముందే వచ్చి కూర్చునే విధానంలో కనిపించింది ఆసక్తి. ఈరోజు నీ ఆసక్తి దేని మీద ఉంది? హృదయపూర్వకంగా ఆసక్తి కలిగిన ప్రార్థనా జీవితం నీకుంటే దాన్ని అందించడానికి, దానికి తగ్గ ప్రతిఫలాన్ని దయచేయడానికి దేవుడు సిద్ధంగానే ఉంటాడు. వారు పొందుకున్నారు. అపోస్తల కార్యాల్లో పేతురు గురించి వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. రిజల్ట్ పేతురు నిలబడ్డాడు బయట. ఏలియా అత్యాసక్తితో ప్రార్థన చేశాడు. రిజల్ట్ 3.5 సంవత్సరాలు వర్షం కూడా లేదు. 4 సందర్భాలు: రహస్య ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, 3వది విసుకక పట్టుదలతో కూడిన ప్రార్థన, 4వది హృదయపూర్వకమైన ప్రార్థన, 5వది చిత్తానుసారమైన ప్రార్థన. చిత్తానుసారమైన ప్రార్థన గురించి మనం ఇందాక ఆల్రెడీ చూసాం. చిత్తము కాని వాటిని మనం చూసాం. మరి చిత్తము గురించి తెలుసుకునే ప్రార్థన చేసామా? ఇది దేవుని చిత్తమే అని తెలుసుకొని ప్రార్థన చేసామా? రక్షణ పొందుకోవడం దేవుని చిత్తం. నశించిపోతున్న ఆత్మలు వెదకి రక్షించడం దేవుని చిత్తం. ఇటువంటి వాటి గురించి తెలుసుకొని ప్రార్థన చేయడం. ఒక షాప్కి వెళ్ళేటప్పుడు మీ అమ్మగారు లిస్ట్ రాసి పంపిస్తారా లేదా? ఒక 10 రకాల నోటుతో చెప్పేసేస్తే నీకు గుర్తుండేది తెచ్చేస్తావా? ఖచ్చితంగా పిల్లలు అది 4 రకాలైనా, 2 రకాలైనా, 3 రకాలైనా కాగితం మీద రాయించుకొని వెళ్ళాల్సిందే. ఆ కాగితం పుట్టుకెళ్ళగానే ఆ మొహాన్ని పడేసేసి తీసు అని చెప్పి ఇంక స్టైల్గా మనం తల గొప్పుకుంటూ నించుంటా ఉంటాం కదా. అట్లా ఒక షాప్కి వెళ్ళేటప్పుడు ఒక లిస్ట్ రాసుకుంటా ఉంటాం. సో అట్లాంటి లిస్ట్ రాసుకునే విధానం అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ లిస్ట్ ఎప్పుడు మనం రాసుకున్నాం. నీకేం కావాలి, దేవునికి ఏమి ఇష్టం, దేవునికి నేను ఎట్లా ఉండాలనేది ఇష్టం, దేవునికి నేను ఎట్లా మాట్లాడాలి అనేది ఆయనకి ఇష్టం, ఎట్లా ప్రార్థన చేయాలి అనేది ఆయనకి ఇష్టం, ఎట్లా ఎదుటివారి పట్ల నేను నా వ్యక్తిత్వాన్ని కనపరచాలి అన్నది ఆయనకి ఇష్టం, ఎట్లాంటి సాక్ష్యం కలిగి ఉండాలనేది ఆయనకి ఇష్టం అన్న లిస్ట్ ఎప్పుడైనా రాసుకున్నావా? రాసుకోవాలి. ఎందుకంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి దయచేయునది అని బైబిల్ వాక్యం. 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. నాకు చాలా ఇష్టమైన మాట అన్నారు. 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయన మనల్ని ఆలకిస్తాడు ఖచ్చితంగా. ఆయన చిత్తాన్ని జీవించడానికి ఇష్టపడుతూ, ఆయన చిత్తానుసారముగా నడవడానికి ఇష్టపడుతూ, అప్పుడు నువ్వు చేస్తే ప్రార్థన ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు. ఎందుకంటే
ఆయనకి ఇష్టంగా నడవడానికి నీవు ఇష్టపడుతున్నావు కాబట్టి ఆయన